తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మారిన జీవనశైలి ప్రభావం ఏంటంటే ఇక్కడ ఉన్న రైతులు ఎంత ప్రశాంతంగా అంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయండి 2 లక్షల రుణమాఫీని ఫస్ట్ టైం చేసిండు. ఒక్కొక్క నాయకుడు ఒక స్టైల్లో పరిపాలన చేసిండు. ఈరోజు కేసీఆర్ 10 సంవత్సరాలు అవినీతి పరిపాలన చేసి భూములు అమ్మేసుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తన అనుచరులకు, తర్వాత తన మొత్తం ఏదైతే తన అనుచరులకు అందరికీ ఇష్టం వచ్చినట్టుగా బ్రహ్మాండంగా మనోడు ఏం చేసిండంటే రూపాయికి 2 రూపాయలకు 10 రూపాయలకు 100 రూపాయలు లెక్క అమ్మేసి ఈరోజు యశోద ఆసుపత్రి లేంది, కొన్ని ఐటీ కంపెనీలు లేంది, తన కొడుకు అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత సప్లిమెంటరీకి రాసి వచ్చినట్టుగా ఈరోజు ఇక్కడ రాజకీయాన్ని జీన్స్ ప్రకారము కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ కేసీఆర్ఏ లేక 3 అక్షరాల కేసీఆర్ఏ లేకపోతే ఈ కేటీఆర్కు లైఫ్ ఎక్కడిది, ఈ కవితకు లైఫ్ ఎక్కడిది, హరీష్ రావుకు లైఫ్ ఎక్కడిది? మంచి నాయకులు ఉన్న రోజు కేసీఆర్ దుర్మార్గాన్ని గుర్తుపట్టేసి ఏ రోజు పరిపాలన ఇవ్వలేదు. టైం బాగుండి స్టేట్ బైఫర్కేట్ కావడము, వీళ్ళు అంతమొందించడానికి రాష్ట్ర ప్రజలను వీళ్ళకు ఛాన్స్ దొరికింది. ఈరోజు ప్రజలగిన వాళ్ళని అంతమొందించరు.